కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతం రమణక్కపేటలో పర్యటిస్తున్నారు. జననేత జగన్ను చూడడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ దగ్గర తమ గోడు చెప్పుకుంటున్నారు వరద బాధితులు. అంతకుముందు నాగులాపల్లిలో వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు జగన్. పంట పొలాలను పరిశీలించారు. అభిమాన నేత రావడంతో జనం భారీగా తరలివచ్చి తమ బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు జగన్. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పించారు. వరదలోనే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ట్రాక్టర్పై వెళ్లి వరద వల్ల నష్టపోయిన బాధితుల్ని స్వయంగా కలిసి వాళ్లకు ధైర్యం చెప్తున్నారు. పంట నష్టంపై ఆరా తీస్తున్నారు. ఏలేరు విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయామని బాధితులు తమ బాధను జగన్ దగ్గర వెళ్లబోసుకుంటున్నారు. మొత్తం దానికి దీనికి ₹1,00,000 పెట్టానండి. ₹1,00,000 ఇస్తే అనవసరంగా పోయిందండి. గంగమ్మ తల్లి ఎట్టిపోయింది. ఏ దేవుడు వస్తాడో మరి మా కరువు తీర్చాలంటేనే అన్నీ మళ్ళీ నెల తిరగకుండా వచ్చేసేయండి. ఏది చేసినా నెల తిరగకుండా వచ్చేసేయండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి బాబు. అప్పుడే వారం రోజుల పాటు నుంచి తుఫాన్లో పడి ఉన్నాం. ఇదిగోండి ఎస్సీపేట కిందంతా మొత్తం కొట్టి మాకు నిన్న వరకు దాకా అక్కడే వండుకొని తిన్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇస్తారంటే మాకు నమ్మకం లేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏవైనా మా కోరిక తీర్చారని చిన్న ఆశ ఉందండి. అదైనా రాలేదండి. ఇప్పటికి వచ్చి పిఠాపురం వచ్చి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఇక్కడికి రాలేదండి. నడుంలోతు నీళ్ళల్లో ఉన్నాం, అన్నం కూడా దొరక్క అవస్థలు పడ్డామని జగన్ దగ్గర బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేశారా అని బాధితులను అడిగారు జగన్. గతంలో వరదలు వచ్చినప్పుడు వంగా గీత ఎంతో సహాయం చేశారని, ఈసారి తమను ఎవరూ ఆదుకోలేదని బాధితులు చెప్తున్నారు. నాయకులు వచ్చి వెళ్లారు తప్ప సహాయం చేయలేదని బాధ చెప్పుకున్నారు. అంతకుముందు మాధవరం అలాగే ఇసుకపల్లిలో జగన్ పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇసుకపల్లి క్రాస్ వద్ద తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ను చూడడానికి భారీగా జనం తరలివచ్చారు. నాగులపల్లి వరద బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇంతవరకు అందించలేదని, ఏ ఒక్క నాయకుడు తొంగి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కష్టాలను విన్న వైఎస్ జగన్ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మళ్ళా పెట్టుబడి ఎకరానికి 30,000 పెట్టుబడి ఇప్పటికి. అలాగే ముందు గతంలోని ఒకసారి ఇలాగే పుళ్ళగే వరదలు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకి ఎకరానికి ₹35,000 వేసి ఇన్సూరెన్స్లు కౌలు రైతులకు కూడా అందించారండి గతం ప్రభుత్వం. అప్పటి నుంచి జగన్ గారి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వరదల్లో మనీ ఇప్పుడు వరదలు వచ్చేసి మొత్తం మా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం మొత్తం అంతా దెబ్బ అయిపోయిందండి. రవణకపేటలో ఎక్కడ పొలాలు ఏమీ మిగలలేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సాయం చేశారో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. 10,000 అంటున్నారు. 10,000 ఇస్తే
మడుచులు ఎవరికి కూడా పెట్టుబడి అన్నది ఏమీ కిట్టదండి. అప్పుడులాగే ఎకరానికి 30,000 సాయం అందిస్తే కౌలు రైతులు ఏదో నిదాన్ని నిలబెడతారో లేకపోతే నిలబడలేరని కూడా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇవ్వాలని అలాగా మేము కోరుకుంటూ ఉన్నాం. భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పంట నష్టాలు తెచ్చిపెట్టాయి. వరద ఉధృతికి వాగులు, గెడ్డలు ఉప్పొంగాయి. పంట పొలాలు నీట మునిగి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని పిన్నింటిపేట, సుసర, చెన్నాపురం, ప్రియాగ్రహం, డోల, పోలాకి, అంపలాం, అలాగే రేవు అంపలాం, కొత్త రేవు గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. వరదలతో 1095 హెక్టార్లలో పంట నీట మునిగినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పంట నష్టంపై అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో గత 3 రోజుల నుంచి అంటే 6, 7, 8, 9 వర్షాలకి మనకి యాక్చువల్గా మన జిల్లాలో ఒక 1095 హెక్టార్లు ముంపుడు గురైందండి. దాంట్లో ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి అలాగే కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. క్రాప్ ఎన్యూమరేషన్ కూడా చేయమని, పంట నష్టం అంచనా వేయమని కూడా. సో దాని మీద ఆల్రెడీ మా యొక్క విలేజ్ స్థాయి వ్యవసాయ సహాయకులు అలాగే మండల వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది 5 మండలాల్లో మనకి ఈ యొక్క కనబడింది. అంటే ముఖ్యంగా అధిక వర్షాలు ముంపుడు జరిగింది. సో అది పోలాకి మండలము, అలాగే జలుమూరు, అలాగే మన పొందూరు, ఆమదాలవలస, శ్రీకాకుళం అండి. సో ఈ మండలాల్లో ఆల్రెడీ మనం సర్వే చేస్తున్నాం ఎన్యూమరేషన్ టీం ద్వారా. ముఖ్యంగా తంపర భూముల్లో ఈ కల్వర్ట్స్ ఉంటాయి, కల్వర్ట్స్ అలా ఓపెన్ హెడ్ ఛానల్స్ ఉన్న ఏరియాలోని ముంపుడు జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వంశధార, ఎల్ఎంసీ, ఆర్ఎంసీ అన్నీ మన కాలువలన్నీ మూసేయడం జరిగింది. సో ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఎక్సెస్ రైన్ వాటరు ఈ చిన్న చిన్న ఛానల్స్లో రావడం వల్ల ఈ యొక్క కల్వర్ట్స్ దగ్గర ముంపుడు జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాకినాడ జిల్లా రమణక్కపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను అడిగి కష్టాలు తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. లైవ్ చూద్దాం. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతం రమణక్కపేటలో పర్యటిస్తున్నారు. జననేత జగన్ను చూడడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ దగ్గర తమ గోడు చెప్పుకుంటున్నారు వరద బాధితులు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, రమణక్కపేటలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి రమణక్కపేట చేరుకున్నారు. రమణక్కపేటలో జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున ఘన స్వాగతం, మహిళలు అలాగే ఇక్కడ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పిఠాపురం నుంచి మొదలుపెట్టి మాధవపురం, అలాగే నాగులపల్లి,
ఇసుకపల్లి దాటి ఇప్పుడు రమణక్కపేట వచ్చారు. రమణక్కపేటలో దెబ్బతిన్నటువంటి పంట పొలాలను పరిశీలించనున్నారు. ఇక్కడ అన్నదాతలను వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో రమణక్కపేటలో ఉన్నటువంటి దరిదాపు 2000 ఎకరాలు పంట నీట మునిగింది. భారీ స్థాయిలో ఏలేరు కాలం నుంచి వచ్చినటువంటి వరద నేపథ్యంలోనే ఇక్కడ పంట అంతా కూడా నీట మునిగింది. స్థానికంగా బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వారందరితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో అడిగి తెలుసుకున్నారు. అసలు ఎంత మేర పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం జరిగింది అనే అంశాలన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకున్నారు. ఇప్పటి వరకు టచ్ చేసినటువంటి నాగులపల్లి కావచ్చు, లేకపోతే మాధవపురం కావచ్చు, లేకపోతే ఇసుకపల్లి కావచ్చు, ప్రతి గ్రామంలోని అడుగడుగునా జన నీరాజనం పలికారు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే గతంలో ఇలాంటి విపత్తు ఏదైనా వస్తే గనక వెంటనే వారికి పంట నష్టం అందించేవారు. అలాగే పెట్టుబడి సాయం ఖరీఫ్ సీజన్ కి ముందుగానే పెట్టుబడి సాయం కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు గనక రైతులంతా కూడా తమ ఆవేదనలో జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ లో వచ్చినటువంటి ఆదాయంతోనే రేపు మళ్ళీ రబీకి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, మళ్ళీ వారు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ కూడా లేదని వారంతా జగన్మోహన్ రెడ్డికి తమ బాధను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి రమణక్కపేట దాదాపుగా దెబ్బతిన్నటువంటి పంట పొలాల వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ ని చూడొచ్చు. అతను కలిసేందుకు, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా చేరుతున్నారు. స్థానికంగా ఉండేటువంటి రైతులు ఉదయం నుంచి కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తారా, తమకు కష్టం కలిగిందని ఆయనకు చెప్తున్నామని చెప్పి వీరంతా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. అయితే కొద్దిసేపటి క్రితం రమణక్కపేట గ్రామంలోకి ఎంటర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనాలు లభించాయి. స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్, అలాగే వారి ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పలకరించారు. వారి తండ్రి గారికి ఆరోగ్యం బాగోకపోతే అక్కడ కూడా వెళ్ళి వారిని కూడా పరామర్శించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ దెబ్బతిన్నటువంటి పంట పొలాల వద్దకు చేరుకున్నారు. నేరుగా ఎంత మేర నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ఎక్కువగా వరి సాగు జరుగుతుంటుంది. దాదాపు వరి నాట్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. పంట చేతికొచ్చేటువంటి సమయం దగ్గర పడుతుంది. ఇదే సమయంలో ఏలేరు కాలువ రూపంలో అత్యంత విపత్తు సంభవించిందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ప్రభుత్వం ఇప్పటి వరకు 10,000 ఇస్తామని సూచాయిగా చెప్తున్నప్పటికీ అవి ఎందుకు పనికిరావని స్థానికంగా ఉండేటువంటి రైతులంతా కూడా గంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కో ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు పంటకు పెట్టుబడి పెట్టాము. అసలు ఆ పెట్టుబడి డబ్బులైనా కానీ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా మా గ్రామానికి రాలేదు, ఇక్కడ పరామర్శించలేదు. అలాగే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకోలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు కనుక మాకు ధైర్యంగా ఉందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరి కాసేపట్లో ఇప్పటి వరకు పర్యటించినటువంటి ఈ ముంపు ప్రాంతాలు, ముంపు పట్టాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడబోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి స్పందన ఏంటి, స్థానికంగా ఉండేటువంటి రైతులు ఏం చెప్పారు, వారి ఇబ్బందులు ఏంటి అనే అంశాలన్నిటిపై కూడా ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది రైతులు నేరుగా జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడి తమ వాదనలు చెప్తున్నారు. ఇక్కడ మరో అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కౌలు రైతులు ఈ పొలాలను లీజుకి తీసుకుని సాగు చేస్తుంటారు, కౌలుకి చేస్తుంటారు. వారికైతే మాత్రం మరింత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వారు పెట్టుబడి పెట్టాలి, వాళ్ళే వ్యవసాయం చేయాలి. నేరుగా వచ్చినటువంటి లాభాలను ఎవరైతే కొంత పొలానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే పెట్టుబడి చేతికొచ్చినటువంటి పంట పోతే కనుక పెట్టుబడి సాయం కూడా అందకపోతే కనుక అత్యంత ఇబ్బంది తలెత్తుందని జగన్మోహన్ రెడ్డి దృష్టికి కౌలు రైతులంతా కూడా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లారు. దాని పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో ఏదైనా ఇలాంటి విపత్తు సంభవిస్తే కనుక ప్రభుత్వం వెంటనే స్పందించేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎంత మేర పంట
దెబ్బతిన్నది, అసలు ఎంత నష్టం జరిగింది, ఎంతమంది రైతులు ఉన్నారనే లెక్క కూడా ప్రభుత్వం దగ్గర లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. రైట్.